హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. లియామ్ లివింగ్స్టన్ ఎస్ఆర్ఎస్ తరఫున ఆడిన ఇంగ్లాండ్ క్రికెటర్. ఇతను కొన్ని కామెంట్స్ చేశాడు ఈ మధ్య ఒక పాడ్కాస్ట్లో. దాని గురించి వీడియోలో మాట్లాడు. లియామ్ లివింగ్స్టన్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది చూడడానికి. ఏంటంటే మంచి బిగ్ హీటర్ అని అతనికి పేరు ఉంది. తర్వాత ఆఫ్ స్పిన్ వేస్తాడు లెఫ్ట్ హ్యాండర్స్కి, రైట్ హ్యాండర్ అయితే లెగ్ స్పిన్ వేస్తాడు. పార్ట్ టైం బౌలర్, మోర్ దెన్ పార్ట్ టైం బౌలర్ అని అతని ప్రొఫైల్లో, అంటే అతని రెజ్యూమేలో రాసుకోవడానికి బాగుంటుంది. కానీ నామ్ బడా దర్శన్ చోటా అంటారు ఇంగ్లీష్లో, హిందీలో సారీ. అలాగే తెలుగులో విగ్రహ పుష్టి నైవేద్య నష్టి. చూడడానికి భారీగా ఉంటాడు మనిషి, మంచి మస్కులర్గా ఉంటాడు, పెద్ద హిట్స్ కొడతాడు అనుకుంటాం. కానీ అంతే, పేరుకే అవి. ఐపీఎల్లో వాజ్ నెవర్ ఏ సక్సెస్. బయట లీగ్స్లో కూడా అంతంత మాత్రం కాదు. ఇంగ్లాండ్ తరఫున కూడా పెద్దగా ఆడింది ఏం లేదు. ఇంగ్లాండ్ విషయంలో, ఇంగ్లాండ్ టీం గురించి కూడా అతను కామెంట్ చేశాడు ఆ మధ్య. ఏమన్నాడంటే, నాకు చాలా లో డౌన్ ది ఆర్డర్ పంపిస్తున్నారు, నన్ను నెంబర్ 4 నెంబర్ 5 పంపిస్తే నేను సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టుండేవాడిని అన్నట్టుగా మాట్లాడాడు. సో ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయడం, తనకున్న లోపాలని కప్పించుకుని, డిస్గ్రంటెడ్ ఎలిమెంట్స్ అంటారు, అలాగే తన తప్పులు కప్పించుకోవడానికి అవతల వాళ్ళ మీద నిందలేయడం అతనికి అలవాటు. అలాంటి ఆరోపణలు చేశాడు ఎస్ఆర్హెచ్ తరఫున. అతను చేసిన మేజర్ ఎలిగేషన్ ఏంటంటే, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంటు సెలక్షన్ విషయంలో వాళ్ళు జోక్యం చేసుకున్న, టీమ్ సెలక్షన్ విషయంలో జోక్యం చేసుకున్న, ఎస్ఆర్హెచ్ ఓనర్స్ టీమ్ సెలక్షన్ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. దానికి ఏమైనా ఆధారం ఉందా అతనికి? అంటే అతను ఏమంటాడంటే, ఎస్ఆర్హెచ్ కొన్ని మ్యాచ్ల్లో 3 ఫారిన్ ప్లేయర్స్తోనే ఆడారు ఈ సీజన్లో, నాకు ఛాన్స్ ఇవ్వలేదు. నేను అదే కోచ్ డానియల్ వెటోరీని అడిగాను. నేను ఆ విషయం అడిగితే వెటోరీ ఏమన్నాడంటే, టీమ్ మేనేజ్మెంట్ లవ్స్ దట్ పర్టికులర్ ప్లేయర్ లాట్, లవ్స్ హిమ్ ది టీమ్ మేనేజ్మెంట్ కూడా, ఓనర్స్ లవ్స్ హిమ్, అందుకని అతను ఆడిస్తున్నారు. ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత కూడా సేమ్ టీం ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు నిన్ను ఆడించట్లేదు అన్నట్టుగా చెప్పాడు. అది అతను చెప్పింది. ఎవరి గురించి చెప్పిన ఓనర్స్ ప్రేమించే వ్యక్తి ఎవరు? సలీల్ అరోరా ఇస్ కీపర్ బ్యాట్స్మెన్ పంజాబ్. సో అతని గురించి బహుశా అభిషేక్ శర్మ చెప్పుంటాడు, బికాజ్ ఈ ఆల్సో ప్లేస్ ఫర్ పంజాబ్. మంచి ప్లేయర్, మంచి బిగ్ హీటర్ అని తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు, వీళ్ళ స్కౌటింగ్లో కూడా. ముంబై ఆల్సో ట్రైడ్ ఫర్ హిమ్ ఎ లాట్, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఇండియన్ కీపర్ కావాలి. సో ఆక్షన్లో ముంబై అండ్ ఎస్ఆర్హెచ్ పోటీ పడ్డారు. పెద్ద ఎక్కువేం అమౌంట్ పెట్టలేదు, 1.5 crore తీసుకున్నారు అతన్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అదే చెప్పాడు అతను, లియామ్ లివింగ్స్టన్ కూడా. ముంబై వాళ్ళు కావాలని కోరుకున్నారు, కానీ వీళ్ళు ఎందుకో ఇతని మీద చాలా ఇంట్రెస్ట్తో తీసుకున్నారు అన్నట్టుగా చెప్పాడు. సో అది వెటోరీ తనతో ఆ విధంగా అన్నాడు. 3 ఫారిన్ ప్లేయర్స్ ఆడారు, 4 ఫారిన్ ప్లేయర్ నేను ఆడి ఉండొచ్చు కానీ నన్ను ఆడించలేదన్నాడు. ఇది చాలా అర్థం లేని కామెంట్. అతన్ని 2 మ్యాచ్లు ఆడించారు లియామ్ లివింగ్స్టన్. ఓకే, ఆ 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో 14 రన్స్ చేశారు, ఒక మ్యాచ్లో 1 run చేశారు. 14 runs చేసిన మ్యాచ్లో మరి ఎర్లీ ఇన్ ద టోర్నమెంట్ హైదరాబాద్లో జరిగింది, లక్నోతో జరిగిన మ్యాచ్లో అతన్ని క్లాసన్ను కూడా పక్కన పెట్టి నెంబర్ 4లో పంపించారు. అతను బాధపడుతున్నారు కదా, తను చాలా లేట్గా పంపిస్తున్నారని చెప్పి. సో నెంబర్ 4లో పంపించారు, మంచి క్రూషియల్ పొజిషన్ ఇచ్చారు. స్ట్రైక్ రేట్ కూడా బాగాలేదు, 14 runs మాత్రమే చేశారు. ఇంకొక మ్యాచ్లో ఆడిచ్చారు, ఆ మ్యాచ్లో 1 run మాత్రమే చేశారు. బౌలింగ్ అసలు ఇవ్వలేదు అతను. బౌలింగ్ అంటే ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీలో ఆడాడు. ఇషాన్ కిషన్ నెవర్ హ్యాడ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ బౌలింగ్. అంతకుముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లు 2 మ్యాచ్లు ఆడారు. దానికి మనకి లైవ్లో కూడా చూసాం, తర్వాత కూడా చూసాం మనం. ఎస్ఆర్హెచ్ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లు ఆడారు, దాంట్లో కూడా అది హీ వాజ్ స్ట్రగ్లింగ్ ఫర్ టైమింగ్, కుదరట్లేదు. సో అతనికి 13 కోట్లు పెట్టి, బోల్డంత అమౌంట్ పెట్టి తీసుకున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు, చాలా పెద్ద అమౌంట్. నేను చేసిన రివ్యూలో కూడా చెప్పాను, చాలా మంచి పని చేశారు, 13 కోట్లు పెట్టాం కదా అని చెప్పి. ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద అతన్ని ఆడించాలి అని చెప్పి వాళ్ళు అలాంటి మొహమాటం ఏం పెట్టుకోలేదు. అతను సరిగ్గా ఆడట్లేదు కాబట్టి హాయిగా ఇండియన్ ప్లేయర్స్తో ఆడించుకున్నారు. ఇండియన్ సలీల్ అరోరాకి ఒక లాంగ్ రోప్ ఇచ్చారు, అనికేత్ వర్మని ఆడించారు. అతను తెలుసు అతను తీసుకోవడమే తప్పు అసలు. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఇలాంటి ఒక ఫెయిల్యూర్ క్రికెటర్ని అన్నన్ని కోట్లు పెట్టి తీసుకోవడం. ఏదో డెస్పరేట్ అయ్యారు, బౌలింగ్ కూడా చేస్తాడు, మన స్పిన్లో వీక్నెస్ ఉన్నాం, లోవర్ డౌన్ ది ఆర్డర్ ఒక బ్యాట్స్మెన్ దొరుకుతాడు మనకు అన్నట్టుగా తీసుకున్నారు. 13 కోట్లు అంటే ఆ ఆక్షన్లో ఆ సిచ్యువేషన్ అలా వస్తుంది. కొన్నిసార్లు టైమింగ్, మీరు వచ్చే టైంకి అందరు ప్లేస్ అయిపోయారు. అతను సెకండ్ మనసోళ్ళు లేడు మొదట్లో, తర్వాత వచ్చినప్పుడు ఇక ఎవరో ఒకరిని తీసుకోవాలి, అమౌంట్ ఉందని చెప్పి తీసుకున్నారు, 13 కోట్లు పెట్టి తీసుకున్నారు. అదే పెద్ద తప్పు. అంటే సరే ఆడించకపోవడానికి క్లియర్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూడండి, ఇనీషియల్గా ఎస్ఆర్హెచ్ హ్యాడ్ ట్రావిస్ హెడ్, క్లాసన్,
అండ్ యశాన్ మలింగ వీళ్ళు ముగ్గురు ఆడిస్తారు. డేవిడ్ పైన్ కూడా ఆడించారు, ఎందుకంటే బౌలింగ్ సరిగ్గా లేదు బిఫోర్ ది ఎంట్రీ ఆఫ్ ప్రఫుల్ హింగ్ అండ్ సాకిబ్ హుసేన్. డేవిడ్ పైన్ ఏమైనా బాగా బౌలింగ్ వేస్తాడని వేస్తే అతను పేస్ లేదు, సరిగ్గా బౌలింగ్ కూడా చేయలేదు. సరే అతన్ని అయితే 2-3 మ్యాచ్లు ఆడించారు. ఇతను ఆడించుకోవడానికి కారణం అంటే ఇన్ ఏ పర్టికులర్ మ్యాచ్ బోత్ అనికేత్ వర్మ అండ్ సలీల్ లార్వర్ ప్లేడ్. వాళ్ళిద్దరు కూడా, అనికేత్ వర్మ లాస్ట్ సీజన్లో బ్రహ్మాండంగా 2025 సీజన్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. లోయర్ డౌన్ ది ఆర్డర్ క్విక్ రన్స్ చేశాడు. సలీల్ లార్వర్ లుక్ వెరీ ప్రామిసింగ్ ఇన్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్లో 88 ఎంతో కొట్టాడు. 30 బాల్స్లో 88, 33 బాల్స్లో 88 ఎంతో చేశాడు. చాలా ఇంప్రెసివ్గా అతను బిగ్ హిట్టింగ్ ప్లేయర్గా చేశాడు. ఈవెన్ టోర్నమెంట్లో కూడా ఓవరాల్గా మీరు తీసుకుంటే దాదాపు 160 స్ట్రైక్ రేట్తో హీ మేడ్ సమ్ గుడ్ రన్స్. పర్లేదు, లోయర్ డౌన్ ది ఆర్డర్లో కొన్ని ఇంపార్టెంట్ బిగ్ హిట్స్ కొట్టగలిగాడు. అదే కదా లోయర్ డౌన్ ది ఆర్డర్ నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8లో మనం ఆశించేది. అది ఆ రోల్ అతను ఫుల్ఫిల్ చేయగలిగాడు. అందుకని అతను 14 మ్యాచ్లు ఆడించారు. ఇతను 2 మ్యాచ్లు ట్రై చేస్తే 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. అందుకని పక్కన పెట్టారు. మీకు కోచ్ ఎవరైనా ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ని ఒక నటుడు అంటాడు, నేను 4 సీన్లో నటిస్తే 2 సీన్లు తీసేశారు ఫైనల్ సీన్ అంటే, ప్రొడ్యూసర్ వద్దన్నాడు, ప్రొడ్యూసర్ ఇష్టపడలేదు అన్నట్టుగా చెప్తాడు. ఏం చెప్తారు? ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అడిగితే నన్ను ఎందుకు తీసుకోలేదు అడిగితే కోచ్ ఏం చెప్తాడు? ఓనర్స్ మీద నెట్టేస్తాడు. ఓనర్స్ లవ్ హిమ్ అన్నాడు. దాన్ని మన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, కావ్య మారినట్ట అతన్ని ప్రేమించింది అన్న లెవెల్లో అవన్నీ సలీల్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ప్రేమించినట్టుగా చెప్తున్నారు. చాలా అన్యాయం మాట్లాడు. సో ఓనర్స్ అతనికి ఇష్టపడ్డారంటే ఓనర్స్ ప్రమేయం ఉంటే టీం ఇంత బాగా పర్ఫామ్ చేయదు. నేను ఎప్పుడు కూడా అనేక వీడియోల్లో చెప్పాను ఏంటంటే, ఓనర్స్ ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయితే ఆ టీమ్స్ అంత బాగుంటాయి. లక్నో టీం ఫెయిల్యూర్కి ప్రధానమైన కారణం మనకి ఏం కనిపిస్తుంది? ఓనర్స్ టూ మచ్ ఇంటర్ఫిరెన్స్. సో ఓనర్స్ ఓవరాల్ బ్రాడ్ పాలసీ విషయంలో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అంతే తప్ప, అది కావ్యమారం కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు విజిబిలిటీ కనిపిస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అదొక వాళ్ళ బ్రాండింగ్లో భాగంగా వాళ్ళ మీద కెమెరాస్ ఫోకస్ చేస్తాయి. సో వాళ్ళకి ఆ పర్టికులర్ ఫ్రాంచైజీకి వాళ్ళు ఒక ఫేస్గా ఉంటారు అంతే తప్పిస్తే వాళ్ళు క్రికెటింగ్ డెసిషన్స్లో ఏమాత్రం జోక్యం చేస్తారు. పర్టికులర్లీ విటోరీ లాంటి వాడు హూ లెడ్ న్యూజిలాండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఈజ్ ఎ వెరీ వెరీ లెజెండరీ క్రికెటర్ ఫ్రమ్ న్యూజిలాండ్. అలాంటి వాటికి వీళ్ళు 11 వీళ్ళు డిసైడ్ చేసిస్తారు, కావ్య మ్యారన్ డిసైడ్ చేస్తున్నారు. ఏదైనా అర్థం ఉందా? దాని గురించి వాళ్ళు ఆ పాడ్కాస్ట్లో అలిస్టర్ కుక్, చాలా రెప్యూటెడ్ ఇంగ్లాండ్ క్యాప్టెన్ వాజ్ ఆల్సో దేర్. అతను కాదు, డేవిడ్ లాయిడ్ అని ఉన్నాడు, బంబుల్ అంటారు అతను, కామెంటేటర్. అతను అంటాడు, ఏంటి ఓనర్స్ టీమ్ సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకున్న అర్హత ఏంటి, వాట్ క్వాలిఫికేషన్ దే హ్యావ్ అంటే, అలిస్టర్ కుక్ అంటాడు దే హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ. సో వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి ఐపీఎల్ కాంట్రాక్ట్స్ రాలేదు, ఐపీఎల్లో కామెంటరీ చెప్పే అవకాశం రాలేదు. అందుకని ఐపీఎల్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అందరూ కలిసి. వచ్చిన లియామ్ లివింగ్స్టన్ 13 కోట్లు మూట కట్టుకుని వెళ్ళాడు. ఆడిన 2 మ్యాచ్లు ఆడినా ఇవైనా మీకు ఆ 13 కోట్లు ఇవ్వాల్సింది కదా అతనికి. 13 కోట్లు వచ్చినందుకు మహాభాగ్యం అని వెళ్ళాల్సిన వాడు అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, ఏమన్నాడంటే ఐపీఎల్ వెరీ బోరింగ్ అంట. అవును, బెంచ్ మీద ఉంటే నీకు బోరింగ్గా ఉంటుంది, ఎందుకంటే మేము 230 చేస్తే కూడా మా 230 మా టీం 18 ఓవర్స్లోనే చేజ్ డౌన్ చేసింది. యూ షుడ్ ఫీల్ హ్యాపీ అయితే. నీకు 13 కోట్లు ఇచ్చిన టీము నీకు వాళ్ళు చాలా క్విక్గా చేసినందుకు హ్యాపీగా ఫీల్గా నీ టీము బాగా ఆడినారు. నాకు చాలా బోరింగ్ అని 6లు 4లు తప్ప స్కిల్ లెవెల్స్ బాగాలేవండి. మరి నిన్ను ఆడించిన 2 మ్యాచ్లు హైదరాబాద్లో ఫ్లాట్ పిచ్ మీద ఆడాము. అదే పిచ్ మీద నేను చాలా హైదరాబాద్ పిచ్ గురించి కూడా కామెంట్ చేశాడు. మీరు అదే హైదరాబాద్లో నువ్వు 2 మ్యాచ్లు ఆడావు, దాంట్లో నువ్వు కనీసం పట్టుమని 10 రన్స్ కూడా చేయలేకపోయావు. నీకు చేత కాలేదు మరి ఆ ఫ్లాట్ పిచ్ మీద ఆడడం. మరి ఎందుకు అంత ఫ్లాట్ పిచెస్ మీద ఆడుతున్నాడు గిరా, నువ్వు ఎందుకు రన్స్ చేయలేకపోయావు, ఎందుకు నువ్వు ఫెయిల్ అయ్యావు? హైదరాబాద్లోనే ఆడావు, నువ్వు హైదరాబాద్ ఫ్లాట్ పిచెస్ మీద ఆడావు కదా, నీకు 2 మ్యాచ్లు ఇక్కడ ఆడావు, బట్ యూ కుడ్ నాట్ స్కోర్ రన్స్. కామెంట్ చేస్తా, 13 కోట్లు వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ కాకుండా ఈ చెత్త కామెంట్లు చేస్తాను. ఇది నాకు చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. 13 కోట్లు తీసుకెళ్ళి ఇంగ్లాండ్ క్రికెటర్స్ అందరూ ఇలాగే ఉన్నారు. మొన్న ఒక ట్వీట్ చూశాను నేను, ఏంటంటే ఐపీఎల్ని బ్లేమ్ చేయకండి, మైకెల్ వార్న్ ఎవరో పెట్టారు, ఐపీఎల్ బ్లేమ్ చేయకండి, ఇంగ్లాండ్ వాళ్ళు సరిగ్గా బ్యాటింగ్ టెస్ట్ మ్యాచ్లో సరిగ్గా బ్యాటింగ్ చేయట్లేదు వాళ్ళని చెప్పి, ఐపీఎల్ వాళ్ళు చేయట్లేదని కొంతమంది అన్నారు. ఎట్లా అంటారు? ఇప్పుడున్న కరెంట్ ఇంగ్లాండ్ టీంలో ముఖ్యంగా బ్యాట్స్మెన్ విషయంలో ఎవరు ఆడారంటే ఐపీఎల్ జేకబ్ బెతిల్ ఒక్కడే ఆడాడు, మిగతా ఎవరు బండెకట్ ఆడా, బూన్ ఆడా, స్టోక్స్ ఆడా.
సో వాళ్ళ ఫెయిల్యూర్కి ఐపీఎల్ని బ్లేమ్ చేయడం ఏంటి అంటే వీళ్ళకి జలసి ఇండియా అన్న జలసి ఇండియా ఇప్పుడు వరల్డ్ క్రికెట్ని శాసిస్తుందని చెప్పి ఇంగ్లాండ్ ఎందుకంటే వాళ్ళు 100 ఏళ్ళకి పైగా క్రికెట్ని వాళ్ళే రూల్ చేశారు. ఇప్పుడు ఆ రోల్ ఇండియాకి షిఫ్ట్ అయిపోయింది నుంచి ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియా మీద పడేయడం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ క్రికెటర్స్ కూడా మన బ్రూక్ కానీ హరి బ్రూక్ కానీ బెన్ డెకెట్ కానీ సరైన ఐపీఎల్ కాంట్రాక్ట్ రాకపోయేసరికి వస్తా ఉన్న ఐపీఎల్ ఆక్షన్లో పార్టిసిపేట్ అయ్యి లాస్ట్ మినిట్లో చేతులు ఎత్తేసి మా అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు మా నాయనమ్మకి ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఆగిపోవడం టూ మచ్. ఇంగ్లాండ్ వాళ్ళని నో డౌట్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓటన్ లాంటి వాళ్ళు ఇంగ్లీష్ క్రికెటర్స్ సమ్ ఆఫ్ దమ్ డిడ్ రియలీ వెల్. వాళ్ళు ఏం మాట్లాడలేదు, అనవసరమైన మాటలు మాట్లాడలేదు. సో ఇంగ్లాండ్ క్రికెటర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లియామ్ లివింగ్స్టన్ని అన్సోల్డ్ చేయాలి, బ్యాన్ చేసి పడాలి, అన్అఫీషియల్గా బ్యాన్ చేయాలి. అతను ఎలాగో అన్సోల్డ్ అవుతాడు మోస్ట్లీ, కానీ నెక్స్ట్ ఇంకెప్పుడు కూడా ఐపీఎల్ వైపు తిరిగి చూడకుండా ఆక్షన్లో అతనికి గుణపాఠం చెప్పాలి. ఇలాంటి చెత్తబాగుడు వాగినందుకు అతనికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకున్నారు కామెంట్స్ చెప్పండి.